ప్రత్యేక హోదాపై జగన్ రాసిన లేఖకు కేంద్ర పరిశ్రమల శాఖ స్పందించింది. ప్రత్యేక హోదా ఇవ్వటం కుదరదని తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర వాణిజ్య శాఖ స్పందన ఏంటి? ఆ లేఖ సారాంశం ఏంటి? ఏపీకి ప్రత్యేక హోదాకు సంబంధించి గత ఏడాది ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాయడం జరిగింది. ఆ లేఖకు సంబంధించి ఈ రోజు కేంద్రం స్పందించడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ విషయానికి సంబంధించి ప్రత్యేక హోదా రాష్ట్రానికి లేదని చెప్పేసి, అదేవిధంగా ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ కూడా ఏది లేదని చెప్పేసి చాలా స్పష్టంగా ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి వైసీపీ ఇప్పటికే పెద్ద ఎత్తున పోరాటం కూడా చేయడం జరిగింది. ఇప్పటికే ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యేక హోదా రెండూ లేవు కాబట్టి దీనికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి మేము ఏ విధంగా ఏమీ చేయలేము, దీనికి పారిశ్రామికంగా కూడా మీరే అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే ప్రత్యేక హోదాకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏ విధంగా పోరాటం చేస్తుంది, దీనికి సంబంధించి చంద్రబాబు ఏ విధంగా పోరాటం చేస్తారు అనే దానికి సంబంధించి ఇప్పటికే మిథున్ రెడ్డి ఇప్పుడే చెప్పడం జరిగింది. ఆయన రేపటి నుంచి ప్రత్యేక హోదా మీద ఇంకా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి మిథున్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రత్యేక హోదాకు సంబంధించి అయితే కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. దానికి సంబంధించి ఈ రోజు అధికారికంగా ఒక లేఖ రావడం జరిగింది. ఆ లేఖలో చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ప్రత్యేక హోదా ఇక సాధ్యం కాదు అనే విషయం ఈ లేఖ ద్వారా మరొకసారి రుజువైనట్టుగా తెలుస్తుంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ సుధీర్. ప్రధానమంత్రి ఆఫీసు నిన్న ఒక లెటర్ అందింది మాకు. ఆ లెటర్ సారాంశం ఏమంటే 3 పాయింట్లు వాళ్ళు చెప్పారు. ప్రధానమంత్రి గారి ఆఫీస్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ పాలసీ అండ్ ప్రమోషన్, అక్కడ సెక్రటరీ ఆశిష్ దత్తా గారు ఒక లెటర్ రాశారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధానమంత్రి తరఫున. ఆ లెటర్లో సారాంశం చదువుతాను. ఫస్ట్ పాయింట్ ఏమంటే, ప్లీజ్ రెఫర్ టు యువర్ లెటర్ డేటెడ్ 8 June 2015 addressed to Honorable Prime Minister on the above subject. In this regard, the fiscal package referred to in Section 94(1) of the Andhra Pradesh State Reorganization Act 2014 has been complied with by Ministry of Finance. అంటే మీకు ఇవ్వాల్సిన స్పెషల్ ప్యాకేజ్ ఆల్రెడీ మేము ఏదైతే ఫిజికల్ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మేము ఆల్రెడీ ఇచ్చేసామని. ఇందులో ఇంకా మీకు ఇచ్చిన కాపీలో కూడా మీరు చూస్తే అడిషనల్ 15% డిప్రిసియేషన్, ఏదైతే కొత్త మిషనరీ కొంటామో వాటికి 15% డిప్రిసియేషన్ ఇచ్చి మీకు ఫిజికల్ ప్యాకేజ్ ఇచ్చేసాము. ఇంకా దీంట్లో మేము ఇచ్చేది ఏది లేదని చెప్పి కూడా ఈ మొదటి పాయింట్ సారాంశము. అదేవిధంగా రెండో పాయింట్ చూస్తే, యాజ్ యూ మే బీ అవేర్ దట్ ద ప్లానింగ్ కమిషన్ అకార్డ్స్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు ఎ స్టేట్ బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ క్రైటీరియా. As the state of Andhra Pradesh cannot be distinguished by any of the criteria, therefore at present no special package of industrial incentive can be considered. అంటే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ కూడా మీకు స్పెషల్ స్టేటస్ లేదు కాబట్టి మేము ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ కూడా ఇచ్చేది లేదు అని చెప్పి ఖరాఖండిగా ఈరోజు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ చెప్పి ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. అదేవిధంగా మూడో పాయింట్ ఏమంటే, యాజ్ యు ఆర్ కైండ్లీ అవేర్ that the state governments are primarily responsible for industrial development in their state, the union government supplements their efforts through various schemes launched by it. అంటే స్టేట్ గవర్నమెంట్లో మీరు మీ ఇండస్ట్రీస్ మీరు డెవలప్ చేసుకోవాలి. ప్రభుత్వ డెసిషన్స్ ద్వారా అంటే స్కిల్ డెవలప్మెంట్ కానీ FDI పాలసీ కానీ వీటితో మాత్రమే మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు